నమస్తే నా పేరు కిరణ్ మై ఎస్యూ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాభివృద్ధిపై మహానాడులో 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ, ఘనంగా ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు. 2019 ఎన్నికలకు దిశానిర్దేశం చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. మహానాడులో టీడీపీకి విరాళాల వెల్లువ. రెండో రోజు చివరి నాటికి సుమారుగా 4 కోట్ల విరాళాలు వచ్చాయన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. క్రీడలు నేర్చుకునే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్. జీవీఎంసీ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సభలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. విశాఖలో హాకీ సింథటిక్ నేషనల్ స్టేడియం నిర్మాణానికి కృషి. సమ్మర్ హాకీ కోచింగ్ ముగింపోత్సవ సభలో పోర్టు ట్రస్ట్ కృష్ణబాబు వెల్లడి. సాగర తీరంలోని ఫన్వేర్ ఎగ్జిబిషన్ కు పెరిగిన సందర్శకుల తాకిడి. మరో 25 రోజుల పాటు కొనసాగుతుందన్న ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి. 2019 ఎన్నికలకు దిశానిర్దేశం, భవిష్యత్ కార్యాచరణ, జాతీయ అధ్యక్షుని ఎన్నికకు నోటిఫికేషన్ వంటి కీలక అంశాలపై రెండో రోజు మహానాడులో విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని మహానాడులో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వంటకాల రుచులు ఆకర్షణీయంగా నిలిచాయి. రెండో రోజు మహానాడుపై రిపోర్ట్. తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీని విస్తృతం చేయడానికి మహానాడులో తీర్మానం చేశారు. రెండో రోజు మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ భవన్లో ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించడంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి నేరుగా మహానాడుకు చేరుకున్న చంద్రబాబు 12 తీర్మానాలపై 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ నిర్వహించారు. ఆ రోజు ఉండే అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు కూడా నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తూనే మనకుండే తీర ప్రాంతం 1000 కిలోమీటర్లుంది. ఈ ఒకప్పుడు అమరావతి రాజధానిగా లాజిస్టిక్స్ హబ్ కింద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కంతా వ్యాపార లావాదేవీలు ఇక్కడి నుంచే చేశాం. అది 2000 సంవత్సరాల కంటే ముందు చరిత్ర. ఈరోజు మళ్ళీ ఈ 1000 కిలోమీటర్లు ఉపయోగించుకుని పోర్ట్ లెడ్ ఎకానమీ రావాలని, ఎక్కువ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి, నాకుండే అనుభవంతో మీరు చూస్తే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు ఇన్వెస్టర్స్ పెడితే ఆ రోజు హైదరాబాద్లో 2 సార్లు పెట్టాం. ఈరోజు విశాఖపట్నంలో సిఐఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మళ్ళా 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఇక్కడనే ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం. దగ్గర మీరు చూస్తే చాలా దేశాలకు కూడా వెళ్ళాను. ఇక్కడ కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు కానీ, రోడ్లు కానీ, ఇంకొక పక్క విమానాశ్రయాలు కానీ, ఇంకొక పోర్ట్లు కానీ, ఇంకొక పక్క కరెంటు కానీ, ఇవన్నీ కూడా ఏది కావాలనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఈ చర్చలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుపై నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సదస్సులో ప్రతిపక్ష నేత జగన్ చేసిన ఆందోళనలు ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ కు ఏమాత్రం శ్రద్ధ లేదని, అడ్డుకోవడమే ఆయన విధి అని విమర్శించారు. ఈ రకంగా పెట్టుబడులు రాకూడదని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. మరి అదే విధంగా మరి ఆ ఒక్క సిఐఐ సమిట్ లోనే భారతదేశంలో ఎప్పుడు కూడా చరిత్ర లేదు 10,54 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది ఎంత గౌరవం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా. సుమారు 665 ఎంఓయూలు, అలాగే దీనివల్ల వచ్చేవి 22,34,000 జాబ్స్ అని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు చాలా సులంతం చేశారు. ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఒకే పాలసీ ఉంటుంది, బిజినెస్ పాలసీ. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా కాదు. పాలసీస్ అన్ని కూడా దేనికి దానికి సులభతరం చేశారు. మంత్రి పరిటాల సునీత బర్త్డే వేడుకలు మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ పుట్టినరోజునే తాను పుట్టడం తన పూర్వజన్మ సుకృతంగా ఆమె తెలిపారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఇచ్చిన విందులో ప్రత్యేక మిఠాయిలు వడ్డిస్తూ సందడిగా కనిపించారు. తన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండడంతోనే తాను ముందుకు సాగుతున్నానని అన్నారు. అయినా పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాలకి చెందిన వాళ్ళు అందరినీ కూడా నేను చూసుకోవాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటిదాకా నేను కూడా కష్టపడి మీ అందరి ఆశీస్సులతో కూడా నేను కూడా పనిచేస్తున్నాను కూడా తెలియజేసుకుంటూ ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు పెద్దయిన నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు నేను కూడా పుట్టాననేది నేను కూడా చాలా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా అలాంటి ఇలాంటి పుట్టినరోజులే చేసుకోవాలనేది
పెద్ద ఆయన పుట్టినరోజు రోజే మళ్ళీ పుట్టాలనేది కూడా ఒక కోరిక, ఒక ఆశ అనేది కూడా నాకు కూడా ఉంది. ఇంతమంది వేలాది మంది మధ్యలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఒక అదృష్టంగా నేను కూడా భావిస్తున్నానని కూడా. రెండో రోజు మహానాడులో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక చర్చ జరిగింది. పోలవరంతో పాటు సుజల స్రవంతి ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి నిర్ణయించారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీని కూడా ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయించారు. జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 3వ రోజు మహానాడులో అధ్యక్షుడి ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. మహానాడులో తెలుగుదేశం పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు 3,92,79,000 రూపాయలు విరాళాలుగా వచ్చాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం ఎంపీటీసీ చంద్రకళ కుమార్తెలిద్దరూ మహానాడు కోసం తాము దాచుకున్న 5,000 రూపాయలను సీఎం సమక్షంలో విరాళంగా ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి చిన్నారులిద్దరినీ ఆశీర్వదించారు. ఇటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని ఆయన సూచించారు. గోనేపల్లి యశస్విని, మా అమ్మగారు జి చంద్రకళ ఎంపీ. వీరిద్దరూ అట రామాలయానికి ఉడతలం రాజ. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు. ఎవరి పార్టీకి వాళ్ళు నాకేం సంబంధం లేదు, నేను ఎందుకు చేయాలనుకుంటే అనుకున్న యజ్ఞం సుజావుగా జరగదు. ఆ రోజు ఒక మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి అది ఒక వృక్షంగా తయారై ఈరోజు మనందరం కూడా ప్రపంచం మొత్తం వండర్స్ చేయగలుగుతున్నామంటే అది ఆ మహాపురుషుడు చూపించిన మార్గం. క్రీడలో రాణించే విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 21 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అటు తల్లిదండ్రులతో పాటు ఇటు క్రీడా సంఘాలు కూడా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి స్టీల్ ప్లాంట్ కు చెందిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కొమ్మాదిలో మినీ స్టేడియం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరంలో సుమారు 810 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తాము నేర్చుకున్న క్రీడలకు సంబంధించి ట్రయల్స్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, వెయిట్ లిఫ్టర్ మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. క్యాంపులో మళ్ళీ అక్కడ అటెండ్ అవుతారు. సో ఇటువంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో చేస్తున్నాము. గతంలో కూడా ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఇక్కడ జీవీఎంసీ స్థాయిలో, అలాగే మనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. దీనివల్ల ఇక్కడ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ఉంది. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్, అలాగే ఇక్కడ ఉన్న అన్ని ఈవెంట్స్ అసోసియేషన్ వాళ్ళ సహకారం. హాకీకి త్వరలోనే అంతర్జాతీయ సింథటిక్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. హాకీ విశాఖ ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలో నిర్వహించిన సమ్మర్ హాకీ కోచింగ్ క్యాంప్ ముగింపోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పొందిన క్రీడాకారులకు హాకీ స్టిక్స్, షూస్ ప్రదానం చేశారు. మరో ఏడాదిలో విశాఖ స్పోర్ట్స్ హబ్ గా తయారు కానుందని అన్నారు. ఇందులో భాగంగానే తాము ఒక సింథటిక్ హాకీ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు విశాఖలో ఉన్న ప్రతి పారిశ్రామిక సంస్థ స్టేడియం నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయన వెల్లడించారు. క్యాంప్లో పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి కోచెస్ సహకారంతో చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ హాకీకి ఒక మంచి వాతావరణం ఉంది. ఆల్మోస్ట్ చాలా సంతోషం. మన ఇండియన్ నేషనల్ టీంలో సెలెక్ట్ అయిన, కోచింగ్ కోసం సెలెక్ట్ అయిన టీంలో ఆల్మోస్ట్ 16 మందిలో 4 వైజాగ్ నుంచి సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఇక్కడ హాకీకి సింథటిక్ కోర్ట్. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వచ్చి తీరుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్లు స్పష్టం చేశారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పార్లమెంట్ నుంచి ఎన్టీఆర్ భారతరత్న ఫైలు ప్రధాని కార్యాలయానికి చేరుకుందని అన్నారు. అవార్డు ప్రకటించే సమయానికి ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలకి
ఈ తెలుగుదేశం పార్టీ అనేది అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఒక భిక్షగా భావించి ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ కూడా ఆయన ఆశయాలను ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి బలహీన బడుగు వర్గాలకి పేదవారికి అందరికీ కూడా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనేది అహర్నిశలో కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అది కాకుండా ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా మనం అన్న ఎన్టీ రామారావు గారి భారతరత్న గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ నుంచి కూడా రికమెండ్ అయ్యి వెళ్ళిపోయింది, ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది. ఈసారి డెఫినెట్ గా అతి త్వరలో అంటే నెక్స్ట్ ఇయర్ ఈ భారతరత్నాలు ఈ అవార్డులు ఇచ్చే టైం కల్లా అన్న ఎన్టీ రామారావు గారి భారతరత్న అవార్డు గట్టిగా వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా నేను చెప్పగలుగుతున్నాను. ఆయన మన మధ్య లేకపోయినా మన ఆశయాలను ఆయన పాలసీలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ పథకాలను కూడా కొనసాగిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దస్పల్లా హిల్స్ లోని టీడీపీ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రికి మంత్రి లోకేష్ కు నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ మూర్తులు స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, నేతలు సమక్షంలో అట్టహాసంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. పార్టీ జెండాను కూడా చంద్రబాబు ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా మహానాడు ప్రాంగణానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నివాళులు అర్పించుకోవడం అలవాటు. దాని తర్వాత ఇప్పటిదాకా కూడా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించే కార్యక్రమం అటు తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా, ఆంధ్ర ప్రాంతం నుంచి కాకుండా మొత్తం ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వల్ల భావాలు పంచుకుంటా ఉన్నారు. మరి ఈరోజు రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఏ నాయకులు కూడా లేని ఒక ఘన చరిత్ర స్వర్గీయ ఏయూపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. మూర్తి వ్యాఖ్యలు నిరసిస్తూ గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న ఏయూ ఉద్యోగులు ఆదివారం విరమించారు. మూర్తి వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తూ సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏయూ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీరావి తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ మూర్తి సీఎం సమక్షంలోనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని రావి తెలిపారు. మహానాడు మీడియాలో సెంటర్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మూర్తి క్షమాపణలు చెప్పడంతో తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీపై ఎంఎస్ మూర్తి గారు చేసిన దురదృష్టకరమైన వ్యాఖ్యలకు నిరసనగా మేము 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. ఈ రోజు ఉదయాన్నే మాకు సీఎం గారిని కలిసి నిర్వహించుకున్నాం. కానీ ఆంధ్ర యూనివర్సిటీ మీద దురదృష్టకరమైన వ్యాఖ్యలకి ఎంత బాధపడుతున్నామంటే ఇమీడియట్ గా చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది అంతర్జాతీయ లెవెల్లో ఆంధ్ర యూనివర్సిటీ తీసుకెళ్లామని నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా మహానాడులో తీర్మానం చేయాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామారావు డిమాండ్ చేశారు. సీటు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనుల సమస్య ఉన్నందున దానిని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. విశాఖ స్టీల్ ను అమరావతి నిర్మాణంలోనూ, పోలవరం ప్రాజెక్టులోనూ ఉపయోగించుకోవడం ద్వారా ప్లాంట్ ఆర్థిక పరిపుష్టిని సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్పై ప్రత్యక్షంగా 30,000 మంది, పరోక్షంగా 70,000 మంది ఆధారపడి ఉన్నందున దీనిని కాపాడాలని కోరారు. ఈరోజు 2016 వరకు కూడా ఇప్పటికి కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 1 టన్ను ఐరన్ ఓర్ గనులు కూడా కేటాయించుకోవడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వ రంగ సంస్థ 3 మిలియన్ టన్నుల ప్లాంట్ గా ఉండేటప్పుడు 6 మిలియన్ టన్నులు ఐరన్ ఓర్ అవసరం అయ్యేది. ఈ రోజు 7.3 మిలియన్ టన్నులు అంటే దాదాపు 14 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ అవసరం అవుతుంది. సాగర్ తీరంలో ఉన్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి ఎక్కువైంది.
35 రోజుల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఎగ్జిబిషన్ మరో 25 రోజుల పాటు కొనసాగుతుంది. ఎగ్జిబిషన్ సందర్భంగా రిపోర్ట్. సమ్మర్ హాలిడేస్ లో వెకేషన్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ సాగర్ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నారు. ఇక్కడ సేద తీరడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏయూ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తున్నారు. దీంతో సందడి నెలకొంది. ప్రవేశ రుసుముతోనే రోబోటిక్ యానిమల్ సెల్ఫీ షో ఉచితం కావడంతో అక్కడే ఎక్కువ మంది కాలక్షేపం చేస్తున్నారు. సెల్ఫీ షోలో తీసుకున్న ఫోటోలను ఫేస్బుక్, వాట్సాప్లలో అప్లోడ్ చేస్తూ లైక్లు కొట్టించుకుంటున్నారు. దీంతో ఎగ్జిబిషన్ కు తాకిడి ఎక్కువైంది. వీటితో పాటుగా స్నో వరల్డ్ లో చిన్నారులు, యువకులు హల్చల్ చేస్తున్నారు. మండు వేసవిలో స్నో వరల్డ్ కు డిమాండ్ ఎక్కువగానే కనిపిస్తోంది. Especially to the children, they can actually see what's exactly there in this, and especially the information provided over here is very good and very informative, and especially for the kids who are growing up, it will be very useful them, and especially to the people who are not able to visit the zoos, they can live see how the animals are, and now they'll even come to know what are endangered species and how they actually used to be, and these dinosaurs which they learn in the history is very useful to them. చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి. అంటే చిన్నపిల్లలు చూడడానికి చాలా బాగుంటుంది. యానిమల్స్ బాగా డెకరేట్ చేశారు. సో ఈ విధమైన యానిమేషను పిల్లలకు ఒక విధమైనటువంటి ఎంతూజిజము, జనరల్ నాలెడ్జ్తో పాటు లైవ్గా చూసినట్టుగా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. పిల్లలకి లైవ్ ప్రకారం ఈ విధంగా జంతువు ఉంటా సుమా అని వాళ్ళు చూపించినట్టుగా అంటే రికగ్నిషన్ కూడా ఉంది. ఇది ఎలాంటి ప్రోత్సాహాలు సైన్స్ పరంగా కూడా ఇంకా కొన్ని పెడతా ఉంటే ప్రజలు మంచి అవగాహన వస్తుంది. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. సమ్మర్లోని అందరికీ చాలా బాగుంటుంది, ఎందుకంటే స్నో వరల్డ్ అన్నీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫ్రీగా అంటే జంతువుల ప్రదర్శన చాలా పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే అన్నీ ఫ్రీగా టికెట్ పెట్టారు. సో అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి, అన్నీ పెట్టారు. లైక్ వాటి మూమెంట్స్ ఉంటాయి, లైక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది ఇలా అరుస్తుంది అని ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది యానిమల్స్ మీద. ఇది నిజంగా రియల్ షోలా ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ యానిమల్స్ ఏ కదులుతుంటే నేను దాంతో ఫోటో తీసుకొని మరీ నేను ఎంజాయ్ చేశాను. జగదాంబ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దిల్సే హైదరాబాదీ హలీం సెంటర్ను దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. హలీం రుచులను ఆస్వాదించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ హలీంను ఏర్పాటు చేసిన నిర్వాహకుడు జుబేద్ ను అభినందించారు. ముస్లిం సోదరులందరూ తాము సంపాదించిన దాంట్లో కొంత పేదలకు పంచిపెట్టడం రంజాన్ మాసం చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు. ఇటువంటి సేవా దృక్పథం అందరికీ రావాలని కోరారు. చాలా టేస్ట్గా ఉంది ఈ హలీము. చాలా దగ్గర తిన్నాను, కానీ ఇంత టేస్ట్ నాకు ఎక్కడా అనిపించలేదు. వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ ఇయర్. ఆ రకంగా ఇక్కడ ఈ వరిపోతు అలాగే కోళ్లు కూడా చెప్తున్నాయి. రంజాన్లో ముస్లిం సోదరులందరూ కూడా ఆ అల్లాని ప్రార్థన చేస్తూ అందరూ బాగుండాలని చెప్పేసి, ముఖ్యంగా వాళ్ళు సంపాదించిన దాంట్లోని పేదవారికి మనమంటూ ఏదో చేయాలని చెప్పి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 95వ జయంతిని గోపాలపట్నంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఇందిరానగర్లో జరిగిన కార్యక్రమానికి వార్డు అధ్యక్షుడు సత్యరాజు, గాయత్రి గ్రూప్ అధినేత కేవీ సుబ్రహ్మణ్యాలు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దశదిశలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక పార్టీ ప్రజలకి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ పార్టీని ప్రక్షాళన చేసి నిర్మూలన చేసి పూర్తిగా జీవీఎంసీ 68వ వార్డు గోపాలపట్నం ఇందిరానగర్లో కొలువైన శ్రీ మొదకొండమ్మ అమ్మవారి జాతరను జూన్ 18వ తేదీ నుండి 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీడీపీ నగర కార్యదర్శి ఆలయ కమిటీ అధ్యక్షుడు కేవీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. పత్రికను ఈరోజు విడుదల చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం అమ్మవారి తాలూకా పాదాల పండుగ చేయడం జరిగింది. ఈ పండుగని వచ్చే నెల 20వ తారీఖున ప్రధాన పండుగగా
హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాభివృద్ధిపై మహానాడులో 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ, ఘనంగా ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు. 2019 ఎన్నికలకు దిశానిర్దేశం చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. మహానాడులో టీడీపీకి విరాళాల వెల్లువ. 2వ రోజు చివరి నాటికి సుమారుగా 4 కోట్ల విరాళాలు వచ్చాయన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. క్రీడలు నేర్చుకునే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్. జీవీఎంసీ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సభలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. విశాఖలో హాకీ సింథటిక్ నేషనల్ స్టేడియం నిర్మాణానికి కృషి. సమ్మర్ హాకీ కోచింగ్ ముగింపోత్సవ సభలో పోర్టు ట్రస్ట్ కృష్ణబాబు వెల్లడి. సాగర తీరంలోని ఫన్వేర్ ఎగ్జిబిషన్ కు పెరిగిన సందర్శకుల తాకిడి. మరో 25 రోజుల పాటు కొనసాగుతుందన్న ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.